బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. ఐ డ్రీమ్ ప్రేక్షక మహాశయులందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మనం రంజాన్ మాసంలో ఉపవాసాల ప్రాధాన్యత, అలాగే రంజాన్ ఇచ్చేటువంటి సందేశం గురించి తెలుసుకుంటున్నాము. ముఖ్యంగా ఇస్లామీయ ఆరాధనల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, అలాగే ఇస్లామీయ ఆరాధనలు మనిషిలో ఎలాంటి పరివర్తన తీసుకురావాలనుకుంటున్నాయి, అలాగే మనిషి ఏ విధమైనటువంటి పనులు చేయడం వల్ల దైవ ప్రసన్నతను పొందుతాడు, దైవం అతనిపై అనుగ్రహిస్తాడనేటువంటి విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా చాలామంది భక్తి వేరు ఆచరణ వేరు అని అనుకుంటూ ఉంటారు, అలాగే విశ్వాసం వేరు ఆచరణ వేరు అని కూడా అనుకుంటూ ఉంటారు. కాబట్టి వ్యక్తిగత జీవితంలో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఏదో యాంత్రికంగా ఆరాధనలు చేసుకుంటూ జీవితం గడిపేస్తూ ఉంటారు, సంతృప్తి చెందుతూ ఉంటారు. వాస్తవానికి ఇస్లామీయ బోధనలు ఏమంటున్నాయంటే, వ్యక్తి మంచి వ్యక్తిత్వం కలవాడిగా మారనంత వరకు, వ్యక్తిలో పరివర్తన రానంత వరకు ఆ వ్యక్తి ఎన్ని ఆరాధనలు చేసినా అవి స్వీకరించబడవు అని చాలా స్పష్టంగా ఇస్లాం చెప్తోంది. ఉదాహరణకి ఒక వ్యక్తి తల్లిదండ్రులను హింసిస్తున్నాడు, తల్లిదండ్రుల పట్ల అవిధేయత కలిగి ఉన్నాడు, కానీ అతను 5 పూటల నమాజ్ ఆచరిస్తున్నాడు, ఉపవాసాలు కూడా పాటిస్తున్నాడు, మక్కా యాత్ర కూడా చేసి వచ్చాడు. కానీ ఇస్లామీయ బోధనలు ఏమంటున్నాయంటే, మానవ మహోపకారి ముహమ్మద్ సల్లాల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, నీ తల్లిదండ్రులు ఎప్పటి వరకు అయితే నీతో సంతుష్టులుగా ఉండరో నీ ఆరాధనలు దేవుడు అప్పటి వరకు స్వీకరించడు అని చెప్పడం జరిగింది. అలాగే ఒక వ్యక్తి అక్రమ సంపాదన సంపాదిస్తున్నాడు, ఇతరులను మోసం చేస్తున్నాడు, అలాగే ఇతరులను మోసం చేసి ద్రోహం చేసి సంపాదిస్తున్నాడు, లేదా ఇతరుల హక్కుల్ని కాజేస్తున్నాడు, లేదా ఇతరులకు నష్టాన్ని కలిగించేటువంటి వస్తువుల్ని అమ్మి వ్యాపారం డబ్బు సంపాదిస్తున్నాడు, లేదా వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు, అబద్ధాలు అసత్యాలు చెప్పి సంపాదిస్తున్నాడు, అక్రమ సంపాదన సంపాదించి అతను ఏ ఆరాధన చేసినా దానిని దేవుడు స్వీకరించడు అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లాల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగింది. కనుక పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మనం పాటించేటువంటి ఉపవాసాలు మనకు మేలు చేకూర్చాలంటే ఈ ఉపవాసాల ద్వారా ఉపవాసాలు కోరేటువంటి మార్పు మనలో తెచ్చుకునే ప్రయత్నం మనం చేయాలి. అందుకనే మనం సంకల్పంలో ఏం చేయాలి అంటే, ఓ దేవా, నాకున్నటువంటి ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో వీటిలో ఏమన్నా లోపాలు ఉన్నాయా అని ఒకసారి ఆలోచించాలి. ఆలోచించి ఏదైనా దైవానికి ఇష్టమైనటువంటి అయిష్టమైనటువంటి ఏదైనా ఆదాయ మార్గాలు ఉంటే వాటిని మనం వెంటనే వదులుకోవాలి. అలాగే మన తల్లిదండ్రులు కానీ, మన చెల్లాయిలు అక్కలు కానీ, మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, మన ఇరుగు పొరుగు వారు కానీ, మన నోటి ద్వారా మన చేతల ద్వారా మనకు సంబంధించినటువంటి వ్యవహారాల ద్వారా ఒకవేళ వాళ్ళు మనతో అయిష్టంగా ఉన్నట్లయితే మనం వెంటనే వాళ్ళ దగ్గరకు వెళ్ళి క్షమాపణలు కోరుకోవాలి. ఇక నుంచి నా జీవితంలో ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అని చెప్పి వాళ్ళకు మనం హామీ ఇవ్వాలి. ఆ విధంగా మనల్ని మనం సంస్కరించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉపవాసాలు పాటిస్తే, నమాజు ఆచరిస్తే అప్పుడే వాటిని దైవం స్వీకరిస్తాడు. కనుక ప్రియమైనటువంటి నా సోదర మహాశయులారా, సోదరిమణులారా, మనం ఇటువైపు ఆలోచించే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి రంజాన్ నెలలో చాలామంది ఉపవాసాలు పాటించే సమయంలో ఏం కోరుకుంటారంటే, ఉపవాసాన్ని సహరీ టైం దాటిపోయిన తర్వాత ఒకవేళ నిద్ర మెలకువ అవుతే ఉపవాసాన్ని కంటిన్యూ చేయొచ్చా చేయకూడదా అని చూస్తారు. మరికొంతమంది రంజాన్ నెలలో మర్చిపోయి ఏదైనా ఉపవాసం పాటించే సమయంలో ఏ టిఫినో లేక డ్రింకో మంచినీళ్ళో తాగేస్తే ఉపవాసం ఉంటుందా లేదా అని చూస్తారు. ఈ విధంగా భౌతికపరమైనటువంటి నియమాల్ని తప్పనిసరిగా పాటించే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం మనం చూస్తూ ఉంటాం. ఒక సెకండ్ ముందు కూడా ఇఫ్తార్ చేయకూడదని ఇఫ్తార్ చేయకుండా ఉంటాం. ఒక సెకండ్ దాటిన తర్వాత సెహరీ చేయకూడదని మనం నియమం పాటించుకుని మరీ స్థిరంగా ఉంటాం. కానీ దైవ న్యాయస్థానంలో బాహ్యపరమైనటువంటి ఆచరణ కంటే, బాహ్యపరమైనటువంటి వేషధారణ కంటే అంతర్గత విషయాలకు ఎక్కువగా స్వీకారయోగ్యం ఉంటుంది. కనుకనే మన ఆంతర్యాన్ని సంస్కరించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మనిషి ఆంతర్యాన్ని సంస్కరించుకోకుండా, మనిషి మనస్సు పరిశుద్ధం కాకుండా అతను బాహ్యపరమైనటువంటి ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా సరే అతని ఆరాధనలు స్వీకరించబడవు. ఉదాహరణకి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో 2 వ్యక్తులు రంజాన్ నెలలో అసర్ నమాజ్ ఆచరించారు. ఆచరించి నమాజ్ చదివి వాళ్ళు బయటకు వెళ్ళిపోతుంటే విశ్వకారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాళ్ళని వెనక్కి పిలిచారు.
పిలిచి, నాయనలారా మీరు మరలా వుజూ చేయండి, మరలా నమాజ్ చదవండి, మీరు పాటించేటువంటి ఈ ఉపవాసాన్ని కంటిన్యూ చేసి తర్వాత దినాల్లో దీన్ని ఖజాగా పాటించండి అన్నారు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇప్పుడే నమాజ్ చదివాం, వజూ కూడా చేసాం, ఉపవాసాలు కూడా పాటిస్తున్నాం కదా, ఎందుకు ప్రవక్త ఈ విధంగా చెప్పారని వాళ్ళు ఆశ్చర్యపోయినప్పుడు విశ్వకారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, మీరు ఇద్దరున్నారు, కానీ మీ ఇద్దరు కూడా మీ దగ్గర లేని వ్యక్తి గురించి మీరు మాట్లాడుకున్నారు. అంటే పరోక్షంగా మరో వ్యక్తి గురించి మీరు మాట్లాడుకున్నారు. పరోక్ష నింద పాపం అవుతుంది, మరి ఆ పాపం వల్ల మీ ఉపవాసం భంగం అయిపోయింది అనే విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావించారు. అంటే మనం బాహ్యపరమైన ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఎదుటి వాళ్ళని నిందించడం కానీ, చాడీలు చెప్పడం కానీ, అసత్యం మాట్లాడడం కానీ, ఇతరులతో వాగ్వివాదానికి దిగినప్పుడు అశ్లీలమైనటువంటి మాటలు మాట్లాడడం కానీ, బూతులు మాట్లాడడం కానీ, పరుష పదజాలాన్ని ఉపయోగించడం కానీ, లేదా కళ్ళతో వ్యభిచారం చేయడం కానీ, నోటితో వ్యభిచారపు మాటలు మాట్లాడడం కానీ, చెడులు వినడం కానీ, ఇవన్నీ చేస్తూ బాహ్యపరంగా మనం ఉపవాసం ఉన్నామా లేదా అని చూసుకోవడం వల్ల ఏ విధమైన ప్రయోజనం లేదు అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కనుకనే మనం మన అంతర్గత వ్యవహారాన్ని సక్రమంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దివ్య ఖురాన్లో సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఖద్ అఫ్లహ మన్ జక్కాహా వ ఖద్ ఖాబ మన్ దస్సాహా. తన ఆత్మను పరిశుద్ధపరుచుకున్నవాడు సఫలీకృతుడయ్యాడు, తన ఆత్మను అణచిపెట్టినవాడు విఫలుడయ్యాడు అని చెప్పి అల్లాహ్ తఆలా ఖురాన్లో ప్రస్తావించాడు. అంటే ఆత్మను పరిశుద్ధపరచడం అంటే ఏమిటి? ఇతరుల పట్ల ద్వేషం లేకుండా, అలాగే ఏ విధమైనటువంటి కల్మషం లేకుండా, ఇతరుల పట్ల ప్రేమ అభిమానాలు కలిగి ఉంటూ, అలాగే అందరి పట్ల కూడా సదాలోచన కలిగి ఉంటూ, తన పట్ల తాను కూడా సదాలోచన కలిగి ఉంటూ, ప్రజల పట్ల అందరి పట్ల సానుభూతి, ప్రేమ, దయ, జాలి, క్షమాగుణం లాంటి సుగుణాలను కలిగి ఉంటూ నిష్కల్మషమైనటువంటి మనస్సుతో దైవాన్ని తెలుసుకోవడం అనేటువంటిది, దైవాన్ని ఆరాధించడం అనేటువంటిది దైవానికి ఎంతో ఇష్టమైనటువంటి ఆచరణ. కాబట్టి మనం మన మనోమాలిన్యాల నుంచి మనల్ని మనం సంస్కరించుకునే ప్రయత్నం చేయాలి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, పరోక్ష నిందకు సంబంధించి ఏమన్నారు? పరోక్ష నింద వ్యభిచారం కంటే చాలా చెడ్డది అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సహచరులు అడిగారు, ఆ వ్యక్తిలో చెడు ఉంది, అదే చెడు గురించి మేము మాట్లాడుకుంటే అది ఎలా తప్పు అవుతుంది అని అడిగితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీరు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి చెడుని మీరు పక్కన మాట్లాడుకోవడం వల్లే అది పరోక్ష నింద అయింది. ఆ వ్యక్తిలో ఆ చెడే లేకపోతే మీరు దాని గురించి మాట్లాడుకుంటే అది అపనింద అవుతుంది అన్నారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. రెండవది, ఎవరిలో అయితే మీరు లోపం చూస్తారో ఆ వ్యక్తితో పక్కన పిలిచి మీరు మాట్లాడి ఆ లోపాన్ని సంస్కరించే ప్రయత్నమే చేయాలి తప్ప ఆ వ్యక్తి గౌరవ ప్రతిష్టల్ని భంగపరిచే విధంగా, ఆ వ్యక్తి యొక్క ఈగో హర్ట్ అయ్యే విధంగా మనం మరో చోట మాట్లాడడాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా తీవ్రంగా నిషేధించారు. వ్యభిచారం కంటే పెద్ద నేరం అని ఎందుకన్నారు అంటే, వ్యభిచారం చేసినటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ వాళ్ళు దైవాన్ని క్షమాపణ కోరుకుంటే దేవుడు క్షమించొచ్చేమో, కానీ మనం ఎవరి మీదైతే నింద వేశామో, ఎవరినైతే పరోక్షంగా నిందించామో ఆ వ్యక్తి మనల్ని క్షమించినంత వరకు దేవుడు కూడా క్షమించడు అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావించారు. దివ్య ఖురాన్లో అయితే ఒక శ్రేష్ఠ సామూహిక వ్యవస్థ ఎలా స్థాపితం అవుతుంది అంటే ఖురాన్లో చాలా చక్కగా ప్రస్తావించబడింది. మీరు గనక మీ సోదరుడు అంటే చనిపోయినటువంటి మీ సోదరుని యొక్క మాంసాన్ని మీరు తినడానికి ఇష్టపడతారా అంటే మృత సోదరుని మాంసం తినడంతో సమానం పరోక్షంగా నిందించడం అనే విషయాన్ని చెప్పడం జరిగింది. అలాగే ఇతరుల్ని ఎగతాళి చేయడం కానీ, లేక ఇతరులకు పేర్లు పెట్టడం కానీ, అంటే మనం చాలామంది పేర్లు పెడుతుంటారు, పొట్టివాడు పొడగువాడని, అలా అని, నల్లవాడు తెల్లవాడని, ఇలా రకరకాల పేర్లు పెడుతుంటారు. అలా పేర్లు పెట్టడం కానీ, ఎగతాళి చేయడం కానీ, లేక ఇతరుల జీవితాల్లో తొంగి చూడడం కానీ, లేక అనుమానం కలిగి ఉండడం కానీ, కొన్ని అనుమానాలు పాపాలు అవుతాయనే విషయాన్ని కూడా ఖురాన్ చెప్తోంది. అలాగే ఎదుటి వ్యక్తి యొక్క అంతర్గత జీవితంలో తొంగి చూసి వాటిని ప్రచారం చేసే ప్రయత్నం చేయడం కానీ, అదేవిధంగా మనం చాడీలు చెప్పడం కానీ, ఇవన్నీ కూడా నోటి ద్వారా వచ్చేటువంటి చెడులుగా ప్రస్తావిస్తూ వీటికి కూడా ఉపవాసం ఉంటుంది, వీటిని కూడా తప్పనిసరిగా నిషేధించుకోవాలి అనే విషయాన్ని ఖురాన్ చాలా స్పష్టంగా ప్రస్తావిస్తోంది. అందుకనే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, ఉపవాసం ఢాలు వంటిది అన్నారు. ఢాలు ఏ విధంగా అయితే శత్రువు యొక్క కత్తివేటుకి మనం రక్షించుకోవడానికి ఢాలును మనం ఉపయోగిస్తామో, అదేవిధంగా ఉపవాసం కూడా చెడుల నుంచి రక్షించుకోవడానికి మీకు అది రక్షణ కవచంగా ఉంటుంది. కాబట్టి ఉపవాసం పాటించే వాళ్ళు ఎవరితో వాగ్వివాదానికి దిగకూడదు. ఒకవేళ ఎలాంటి పరిస్థితి వస్తే నేను ఉపవాసం పాటిస్తున్నాను అని చెప్పి తాను అక్కడి నుంచి దూరం అవ్వాలి అనేటువంటి విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. కనుక ఈ ఉపవాసాలు
మనలో మానసిక పరివర్తన తీసుకురావాలి, మన మనసును స్వచ్ఛమైన మనసుగా మార్చాలి. ఇదే ఉపవాసాల యొక్క ప్రధాన ఉద్దేశం. దీన్ని మనం పొందే ప్రయత్నం చేద్దాం. సృష్టికర్త అయినటువంటి అల్లా మంచి మనసుతో, చక్కటి ఆచరణతో ఆయనను చేరుకునే భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. వస్సలాం.